హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ సిరీస్ వరల్డ్. సో మేము ఫైనల్గా వేములవాడకైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే విహాన్కి ఇంకా గుండు చేయించడానికి మేము బయలుదేరిపోయాము. నేను, మా హస్బెండ్ అండ్ అత్తయ్య, మామయ్య, విహాన్ కలిసి వేములవాడకైతే బయలుదేరిపోయినాము. సో నేను ఈ వ్లాగ్ని షూట్ చేశాను. సో ఇంకా వేములవాడకి దగ్గర రీచ్ అయిన తర్వాత అక్కడ డ్యాంప్ ఉంటుంది కదా, అక్కడ ప్లేస్ కూడా మేము చూసాము. చాలా చాలా బాగుంది. ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది, కానీ ఈసారి తక్కువ ఉంది వాటర్. సో ఇంకా వేములవాడ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది, ఒక కొండ పైన స్నేక్ ఉంటుందన్నమాట ఉంటుంది. సో ఇంకా మేమైతే ఇంకా గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా కమాన్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట వేములవాడ. సో ఫస్ట్ వెళ్ళగానే ఇంకా విహాన్కి అక్కడ మేము మొక్కు వెంట్రుకలు అయితే తీయించేసాము. సో ఇంకా మా అత్తయ్య, మామయ్య ఫస్ట్ గుడిలోకి వెళ్ళే ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టడం ఆచారం అంట. ఎవ్రీ టైం మేము వెళ్ళిన ప్రతిసారి ఇలాగే చేస్తారు. సో ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా డైరెక్ట్గా గుండు చేయించడానికి అయితే వెళ్ళిపోయాము విహాన్కి. విహాన్ మాత్రం సూపర్ ఎగ్జైటెడ్, మేము మాత్రం చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాం. బికాజ్ ఫస్ట్ టైం పుట్టు వెంట్రుకల టైంలో మేము ఐలోను అనే టెంపుల్ దగ్గర చేయించాము. విహాన్ మాత్రం ఫుల్ ఏడ్చాడు, కానీ ఈసారి వాడు అస్సలు ఏడవలేదు, చాలా బాగా చేయించుకున్నాడు. ఫస్ట్ వెండి కత్తెరతో కట్ చేసినారు 5 టైమ్స్. సో ఇంకా తర్వాత వాళ్ళ దాంతో వాళ్ళు షేవ్ చేసేసారు. ఫైనల్గా విహాన్ అయితే అస్సలు ఏడవలేదు, చాలా బాగా చేయించుకున్నాడు. మీరు చూడొచ్చు. ఇంకా లాస్ట్ ఇంకా విహాన్ గుండె అయితే అయిపోయిన తర్వాత ఇంకా వాడిని ఫ్రెష్ చేయించేసి ఇంకా మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయినాము. అక్కడ మా మామయ్య విహాన్ పుట్టినప్పుడు మొక్కున్నారంట, 21 కోడలు కడతానని చెప్పి. సో ఇంకా మేము ఆ 21 కోడల్ని తీసుకొని ఆ కోడల్ని అన్నీ అక్కడ కట్టేసి ఇంకా మేము డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. బికాజ్ ఈ డేస్లో చాలా పబ్లిక్ ఉంటుందంట. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెంగానే ఉన్నారు, బట్ మా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ బోనం చేసేసుకొని ఇంకా అక్కడ లైక్ ఏమంటారు అవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్, అవన్నీ ఫినిష్ చేసుకున్నాము. ఇది ఫస్ట్ టైం విహాన్కి పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళందరూ వచ్చారు. మా అన్నయ్య అండ్ మా తమ్ముడు కూడా ఇద్దరు విహాన్కి ఫస్ట్ వెండి సీజర్స్తో హెయిర్ని కట్ చేశారు. సో ఈసారి జస్ట్ మేము 4 మెంబర్స్ మాత్రమే వెళ్ళాము. ఫస్ట్ టైం మాత్రం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ మాత్రం విహాన్ అస్సలు చేయించుకోలేదు ఫస్ట్ టైం, కానీ సెకండ్ టైం చేయించినప్పుడు మాత్రం విహాన్ చాలా సైలెంట్గా చేయించుకున్నాడు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇంకా నేను చాలా షార్ట్ గ్లిమ్స్ కూడా యాడ్ చేసిన. ఈ ఈ పుట్టు వెంట్రుకలు వచ్చేసి ఐలోన్లో అనే టెంపుల్ దగ్గర చేయించాము. సో ఇంకా అక్కడ పటం కూడా వేయించామన్నమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇంకా పటం వేయించాము. విహాన్ మాత్రం చాలా బాగా వేయించేసుకున్నాడు. ఇంకా లైక్ అక్కడ ఒక చిన్నపాటి ఫంక్షన్లా చేసుకున్నాము. అందరు వచ్చారు. నేను కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసిన, మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. And thank you so much for watching the video till the end.